పెద్దపల్లి మండలంలోని ముత్తారం ధర్మాబాద్ గ్రామంలో శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముత్తారం గుట్ట దగ్గర శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం వేద పండితులతో శాస్త్రోక్తంగా ముత్తారం ధర్మాబాద్ గ్రామ ప్రజలు నిర్వహించారు. అశేష భక్తజనం దర్శనానికి పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ శర్మ శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి విశిష్టత గురించి మాట్లాడుతూ, ఈరోజు మహాశివరాత్రి అనగా శివపురాణం ప్రకారం లింగోద్భవం జరిగిన రోజు, అరుణాచలేశ్వర స్వామి ఉద్భవించిన రోజు సందర్భంగా మహాశివరాత్రి మనమందరం జరుపుకుంటాం. మహాశివరాత్రి నాడు పరమేశ్వరాన్ని పత్రాలు పుష్పాలు సమర్పించి నమస్కరిస్తే ఆయన అనుగ్రహిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ముత్తారం గ్రామంలో శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి పేరుతో ముక్తారం అనే నామం లౌకికంగా ముత్తారంగా మారింది. ముక్తేశ్వర స్వామి అంటే ముక్తినిచ్చేవాడు, కష్టాల నుండి ముక్తినిచ్చి వరాలు ప్రసాదించేవాడు. ఇక్కడ స్వామివారు భూమికి ఎత్తులో గుట్టపైన గుహలో శివలింగం ఉన్నది. స్వయంభూ లింగంగా అభివర్ణిస్తారు. పురాతన కాలం నుండే ఇక్కడ గ్రామాల్లోని రైతులు శ్రావణ మాసంలో స్వామివారికి బెల్లమన్నం వండి వరద పాశం పోస్తారు. వారి యొక్క పంటలు, పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, సంతానం, ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. స్వామివారు అత్యంత సత్యమైన దేవుడు అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. పెద్దపల్లి పట్టణం అనగా అనేక ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు అని అన్నారు. ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు నారాయణ శర్మ, అర్చక బృందం, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యు తన్నమామి గజాననం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతో వందో భగవంతో పునః. ఇక్కడ ఇవాళ మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రి అని అంటే అందరు స్వామివారి జన్మదినం అని అనుకుంటారు. కానీ ఆయనకు ఆద్యంతాలు లేనటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడికి జన్మదినం అనేటువంటిది ఉండదు. కానీ శివపురాణం ప్రకారం ఇవాళ లింగోద్భవం జరిగినటువంటి రోజు. మనకిక్కడ తిరువన్నామలై లోపల ఉండేటువంటి అరుణాచలేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్భవించినటువంటి రోజు ఇవాళ. దీన్నే మహాశివరాత్రి పర్వదినంగా మనమంతా జరుపుకుంటూ ఉంటాం. ఇవాళ ఆసేతు హిమాచలం అంతా కూడా స్వామివారి యొక్క భక్తి లోపల మునిగిపోతారు. కనుక ఈ శివరాత్రి పర్వదినం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిదిగా చెప్తారు. అసలు స్వామివారికి అహరహం కూడా ఎప్పుడు పూజలు చేసుకొని ఉండాలి. కంచిత్ కాలము మహామహేష భవత్ పాదారవిందార్చనాత్. కొంతసేపు స్వామివారి యొక్క అర్చనలు చేయాలి, కొంచెంసేపుడు స్వామివారికి ఆయన కథలు వినాలి, కొంచెంసేపు స్వామివారికి సంబంధించిన నామజపాన్ని చేయాలి, కొంచెంసేపు ధ్యానం చేయాలి. ఈ విధంగా అనేకంగా స్వామివారి యొక్క కాలాన్ని గడుపుతూ ఉండాలి ఎప్పుడు స్వామివారి నామస్మరణ లోపట్నే. కానీ లౌకికంగా కలియుగం లోపల అనేకమైనటువంటి పాషండ మతాలు విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మనం అలా ఉండడం చాలా కష్టం. కనుక నెలకొకసారి మాస శివరాత్రి అని వస్తూ ఉంటుంది. ఇదే త్రయోదశి చతుర్దశి మధ్యలో మాస శివరాత్రులని వస్తాయి. కనీసం మాస శివరాత్రులు చేయండర్రా అన్నాడు. మాస శివరాత్రులు కూడా నాకు వీలుగాదు స్వామి అని అనుకునేటువంటి సమయంలో, ఎందుకంటే లౌకికమైన పనులలో రెక్కాడితే కానీ డొక్కాడదు, ఏవో పనులు ఉంటాయి, అంత ఇలా కూర్చుని ఉండలేరు కనుక అలాంటి సందర్భంలో కేవలం మహాశివరాత్రి నాడు కనుక నీవు కనీసం పరమేశ్వరా అని చెప్పి ఒక్కసారి శివలింగం మీద ఒక మారేడాకో, లేకుంటే మనకు 5 రకాల పత్రులు ఉంటూ ఉంటాయి. మనకు వావిలాగును పెడుతూ ఉంటారు, తులసాగును పెడుతూ ఉంటారు, అదేవిధంగా మారేడాగులు పెడుతూ ఉంటారు, తులసి పత్రాలు. ఈ విధంగా ఇటువంటి ఈ పత్రాలను పెట్టినటువంటి వాడే స్వామి అని చెప్పి నమస్కరించినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. లోపల ఇది ముక్తారము అని పిలవాలి దీన్ని. కానీ మనం లౌకికంగా అనడం ముత్తారము అని అంటూ ఉన్నాం. ముక్తీశ్వర స్వామి అంటే ముక్తిని ఇచ్చేటువంటి వాడు అని అర్థం అన్నమాట. అంటే మనం కోరుకుంటే లౌకికమైన కష్టాల నుంచి ముక్తినిస్తాడు, మనకు కావలసినటువంటి పరాన్ని ఇచ్చేటువంటి వాడు, అంటే మళ్ళీ పుట్టుక లేనటువంటి ముక్తిని కూడా ఇచ్చేటువంటి స్వామి అని అర్థం. ఈ స్వామి ఎప్పుడు వెలిసినాడు, ఎలా వెలిసినాడు అనేటువంటిది తెలియదు. మనందరికీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి తెలుసును. ఇది భూమికి సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల ఎత్తులోపడ కొన్ని మెట్లు ఎక్కి చాలా కొంచెం ప్రయాసపడి వెళ్ళినట్లయితే పైన స్వామివారి యొక్క శివలింగం ఉన్నది. అది ఎవరు స్థాపించినారు అనేటువంటిది ఇప్పటికీ తెలియదు. మేము మా చిన్నతనంలో మా తల్లిదండ్రులతో శ్రావణ మాసంలో ఇక్కడ అభిషేకాలు చేసుకోవడానికి వచ్చినప్పుడు అది చిన్నగా రాగి చెమ్మంతా ఉండేది ఆ శివలింగం. ఇప్పటికీ అది వృద్ధి అవుతూ అది ఇప్పుడు మనకి చాలా సుమారుగా ఒక 1.5 ఫీట్ల ఎత్తులోపల మనకు ఇప్పుడు అది కనిపిస్తూ ఉన్నది ఆ శివలింగం.
కనుక అత్యంత గొప్పనైనటువంటి మహాప్రతిభావంతమైనటువంటిది. పురాణాల ప్రకారం అసలు శివలింగమే చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఆ శివలింగం ఎవరు ప్రతిష్టాపించకుండా స్వయంభువైనటువంటి లింగం అయితే ఇంకా గొప్పనైనటువంటిదని చెప్పారు. స్వయంభువైనటువంటి లింగం అడవిలో ఉంటే గొప్పదని చెప్పినారు. అడవిలో ఉండేటువంటి లింగం పర్వతాలను అధిరోహించి ఉండేటువంటి లింగం ఇంకా గొప్పదని చెప్పినారు. కనుక ఇది పర్వతంలో ఉన్నది, చుట్టూ అంతా అడవి ఉన్నది. ఇక్కడికి రావాల్సినప్పుడు ఇప్పుడంటే కొంత వ్యవస్థ చేసుకున్నాం, కానీ సాధారణ సమయాలలో ఇక్కడికి రావడం చాలా కష్టం కూడా. వానకాలం రావాలంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, అందులో అనుమానం లేదు. కానీ శ్రావణ మాసంలో కూడా చాలామంది వచ్చి ఇక్కడికి వరద పాశం పోస్తారు. స్వామివారికి ఇక్కడ వరద పాశం పోస్తారు. ఇక్కడ ఉండేటువంటి రైతులందరి నమ్మకం కూడా స్వామివారి దగ్గర బెల్లపన్నాన్ని వండి వరద పాశం పోస్తేనే మా పంటలన్నీ పండుతున్నాయని ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ నమ్ముతారు. చాలాసార్లు దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇక సంతానం కావాలని కోరుకున్న వారికి స్వామివారి సంతానాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక మాకు ఈ మెడిసిన్ సీట్లు కావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఆ మెట్టను మామూలుగా ఎక్కడమే కష్టం. వాడు పొడుగ్గా ఉంటుంది, వాడు పొట్టిగా ఉంటుంది, అంటే రాళ్ళ మీద కట్టినాం కనుక అలా ఉంటాయి. పిల్లలు మోకాళ్ళ మీద ఎక్కే వాళ్ళని చూశాను నేను. ఎందుకు రామా మోకాళ్ళ మీద ఎక్కుతున్నారంటే, మొక్కాన స్వామి నాకు మెడిసిన్ సీట్ వస్తే అని చెప్పిన పిల్లలను నేను చూశాను ఇక్కడ. కనుక స్వామివారు అత్యంత సత్యవంతమైనటువంటి దేవుడు. సత్యం పరం ధీమహి అని చెప్తారు భాగవతంలో కూడా. అట్లాగా సత్యవంతమైనటువంటి జీవుడు వాడు మనకంటే ముందు ఉన్నాడు, మన తర్వాత ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా భక్తులను రక్షించేటువంటి స్వామికి ఇవాళ ఇక్కడ ఈ ముత్తారం గ్రామ ప్రజలందరూ కూడా కలిసి వాళ్ళుగా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చును, ఇతరులు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వాళ్ళందరూ కూడా వాళ్ళుగా సహాయాన్ని చేసుకుని ప్రతి సంవత్సరం కూడా నేను కూడా ఇక్కడికి స్వామివారి కళ్యాణానికి వచ్చుకుంటే ఇది 4-5 సంవత్సరాలు దాటినది. కనుక ఇక్కడ కళ్యాణాన్ని చేస్తూ ఉన్నారు. శుభం భూయాత్. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నట నన్ను నడిపే నాగా నటరాజు నువ్వంట ఎండి కొండలవాడ ఏలేటి యములాడ గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు కోల్లేగా ముడుపులు కోటొక్క మొక్కులు మూడు కన్నుల బాడ శివుడో ముజ్జేగా లేలేటి బోల శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో ఈశయిలో కొన గోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో